హాయ్! ఇంకొక మినీ వ్లాగ్‌తో ఇక్కడికొచ్చేసాను. ఏంటి అరటిపళ్ళు, పూలు చూపిస్తుంది అనుకుంటున్నారా? మా అక్క రథసప్తమికి నోములు పట్టిందనమాట. అయితే చిన్న చిన్న నోములు అప్పటికప్పుడు ఉద్యాపనలు చేసేసుకోవచ్చు. అయితే ఏం నోములు పట్టిందో చూద్దామా? మా అక్క పట్టిన నోములైతే గుమ్మడి గౌరి, నిత్య తాంబూలం, పువ్వు తాంబూలం, పండు తాంబూలం, గాజుల గౌరి. సో, ఇవన్నీ కూడా ఇవాళ ఉద్యాపనలు చేసేసుకుందనమాట. ఇక్కడ మా అత్త ఎక్స్‌ప్లెయిన్ చేస్తోంది. ఏంటంటే, పువ్వు తాంబూలంకైతే ఒక ఇత్తడి పళ్ళెంలో ఫుల్‌గా పువ్వులన్నీ పెట్టాలి. ఆ పువ్వులు ఒక్కటి కూడా కింద పడకుండా ముత్తైదుకివ్వాలి అని చెప్తోంది. అండ్ సేమ్ పండు తాంబూలం కూడా 25 అరటిపళ్ళు లెక్క, అవి కూడా జతలు జతలుగా విడతీసి ఒక పండు అలా పైన పెట్టి ఇవ్వాలి అని చెప్తుంది. ఇక్కడ గుమ్మడి గౌరి అత్తయ్యకిచ్చింది. ఆ కథలో ఉంటుందనమాట. గుమ్మడి పళ్ళు పెద్ద ముత్తైదుకి ఇవ్వాలి అని. సో, గుమ్మడి గౌరి ఏమో అత్తయ్యకిచ్చింది. గాజుల గౌరి ఏమో అక్కకిచ్చింది. అండ్ మనం ఈ నోములో ఇచ్చినవి యూజ్ చేసుకోవాలనమాట. గాజులైనా, పూలైనా, పళ్ళైనా సరే. అందుకని ఎవరైతే ఇష్టంగా ఏవైతే వేసుకుంటారో అవి ఇస్తే బావుంటుంది. అప్పుడు వాళ్ళు వేస్ట్ చేయరు కదా! సో, తన నోము కూడా సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ అవుతుందని చెప్పి అలాగా సెలెక్ట్ చేసుకొని ఇచ్చిందనమాట. ఇలా లాస్ట్‌లో మనం ఇచ్చేటప్పుడు చెప్తాం కదా! ఇస్తున్నామా వాయనం, పుచ్చుకుంటున్నామా వాయనం. అది చెప్పేసేసి ఈరోజు తన ఉద్యాపనలు ఇలా ముగిచ్చేసింది. అండ్ గాజులు చాలా బాగున్నాయి కదా! ప్లేట్ నిండుగా. గుమ్మడి పళ్ళు కూడా చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! థ్యాంక్ యూ.